అందరైతే వెల్కమ్. ఈ రోజు అయితే మనైతే మళ్ళీ ఇంకొక కొత్త లాక్ అయితే సో వాళ్ళకి చిన్న బర్త్డే ఫంక్షన్ అయితే అవుతుంది. సో ఆ టైంకి అయితే అక్కడ బర్త్డే ఫంక్షన్ అయితే అవుతుంది. అక్కడ ఏమని చూడండి గైస్, చూపి అని సంపుతుంది చూడండి. సో ఏం లేదు, ఆ బర్త్డే అప్పుడు ఒక అన్న వచ్చాడు మ్యాజిషియన్, అన్న కూడా యూట్యూబర్ అనమాట. సో అన్నైతే మిమ్మల్ని అయితే పరిచయం చేస్తాను, వెనకాల ఉన్నాడు. టైం వచ్చినప్పుడు పరిచయం చేస్తాను. సో వచ్చిన తర్వాత రాగానే కొంచెం ఒక రౌండ్లు వేసాం గైస్, ఒక మ్యాంగో ఇంకా ఒక స్ట్రాబెరీ వేసాం, నెక్స్ట్ పన్నీర్ 65 మొత్తం రప్ప వేసాం. అన్నీ వెనకాల ఉన్నాడు చూడండి. సో ఈరోజైతే ఇదైతే నా అవుట్ఫిట్ అనమాట. చూడొచ్చు. మళ్ళీ మన బ్యాచ్ అయితే ఇక్కడే ఉంది. ఏ బాబు హాయ్ నమస్తే. హాయ్ అంటే ఓడిపోతారు కదా ఎప్పుడు ఓడిపోతారు ఎప్పుడు ఓడిపోతారు కాబట్టి ఎల్లని పెట్టారు. ఈయన ఎక్కడ చూసినట్టుందా? సోదా టూదే వెనకాల రెడ్ కలర్ నాకు కూడా ఎవరు చూసినట్టుంది. సో పన్నీరా మన ఆరోగ్యం అయితే మన కోసం అయితే పన్నీర్ చేసి హాయ్ బ్రో ఓకే పన్నీర్ తెచ్చాడు, మన చేతి వేసేసాం. అది మనం లెవెల్ అనమాట. చూడండి ఎన్ని పుల్లలు కింద వేసేసాము, అన్ని రౌండ్లు వేసాము. ఇంకొక సాంగ్ పెట్టాడు, నాకు ఎందుకు ఆ లక్కీ సాంగ్ అనిపిస్తుంది గిరా. సో చక్కెర బంకులో పేజీ పెట్టాం కదా, డీజే ఇచ్చేసి ఏమంటే తీసుకోండి. సో బర్త్డే పార్టీ అవుతుంది, ఇప్పుడు మ్యాజిక్ షో అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మనమైతే వీడియో తీద్దాం. సో ఇప్పుడు అట్లా తీద్దాం కెమెరా. చూడండి, గర్ల్ పేరు వివి. ఓకే వివి 1 వివి అంటే 1 ఇయర్ 1 వివి కాదు, పేరు 1 వివి కాదు. సౌండ్ వచ్చింది. హ్యాపీ బర్త్డే అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి గైస్ బర్త్డే గోల్కి. కేక్ కావాలని చెప్పండి, 10 సబ్స్క్రైబ్ చేసి నా దగ్గర కేక్. ఇలా అక్కైతే వచ్చింది అనమాట గైస్. అక్కడ బర్త్డే పార్టీ జరుగుతుండే మనం తీయటగలం కదా గైస్. ఇటైతే వచ్చేసాం అనమాట, బర్త్డే జరుగుతుంది, మనం ఇటు వచ్చేసాం. అది మన బాయ్స్ పనులు. అక్క హాయ్ ప్లీజ్ పరువు లాస్ట్ మిలానే అయింది. థ్యాంక్ యూ ప్లీజ్ గట్టి చెప్పు అక్క. ఆల్రెడీ పరువు పోయింది మొన్న నా చేతిలో కొట్టిన తర్వాత వాళ్ళని. ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు, నేను ఇంకా అసలు అప్లోడ్ కూడా చేయను. పెడతా యాక్చువల్లీ నాకు ఎడిటింగ్ అంత రాదు గైస్, నేను చెప్పాలంటే. అందుకే నాకు వీడియో ఎడిటింగ్ రాదు గైస్, నేను చెప్పాలంటే. మొత్తం అన్నీ చేస్తాడు, ఏదిగా నేను చేసేసుకొని ఆపరాది. వద్దులే నేను ఆపుకున్నా, మళ్ళీ తేడాడు వచ్చి ఏదేదో ఆపుతాడు. వద్దులే వచ్చింది భోజనాలు తినేసిపోయింది. అలా ఏం లేదు గైస్, అక్క వచ్చి ఒక వాటర్ బాటిల్ వేసిపోయింది. వాటర్ బాటిల్ అక్క ఏం లేదు, అలా ఏం లేదు, వచ్చింది వెళ్ళిపోయింది అంతే. మళ్ళీ ఇప్పుడైతే మన బ్యాగ్ కదా ఇంకోసేపు అయిన తర్వాత మనం ఇదే కౌంటర్ దగ్గరికి ఉంటాం గైస్. 10 గంటలు ఇంకా ఆడి సో గైస్ మనమైతే బ్యాక్ గేట్స్ నుంచి అయితే ఇటు వచ్చేసాం. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఈ అన్నతో నేను వీడియో చేద్దాం. సో మనమైతే ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. చాలాసేపు మాట్లాడుతున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. మా బెస్ట్ ప్లేస్ చూడండి గైస్, అక్కడ మంచిగా ఒక ప్లేస్ వచ్చింది, ఇంకా అదే ప్లేస్ బతికేస్తాం. అలవాట్లో వాటర్ కూడా వేసేస్తాడు గైస్. అలవాట్లో వాటర్ అని కూడా పట్టించుకోకుండా ఎలా పడితే అలా వేసేస్తాడు గైస్. ఇంకంతే అలానే రియాక్ట్ చేసి ఇస్తాడు, ఇంకా వాటర్ని కూడా తీసుకోకుండా. సో లాస్ట్ టైం డిఎస్ఎల్కి వచ్చిన వాళ్ళు ఆరు వచ్చాడు, తినొచ్చింది కానీ ఆ టైంలో నా పరుగు తీసేసింది గైస్ ఈ అక్క. ఆ అక్క అంటే కొడతా అంటే బెదిరిస్తాడు గైస్. చూడండి అందరూ బెదిరిస్తారు గైస్, కొడతా. ఆ కేక్ కటింగ్ కూడా అయిపోయింది గైస్. మేము బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ ఓపెన్ చేయరా, ఓపెన్ సో ఒక వాటర్ బాటిల్ కింద చేద్దాం. వాటర్ తెచ్చిన తర్వాత
ఆ బ్రో ఉన్నాడు చూడండి గైస్, ఆడ సగం వేసేసాడు గుండుగాడు, కొంచెం గుండు ఉంది అనుకో. ఇంకోటి గైస్ ఏమైనా అందరు హైట్ అని పిలుస్తారు, అలియాస్ పొట్టక్క అంటారు. పాపం పొట్టుకున్నాము చూడండి గైస్, చూడండి కింద హీల్స్ కూడా వేసుకున్నాం కానీ నా అంత హైట్ కూడా లేదు. ఇగో వీళ్ళ అన్న పాపం ఎన్సీసీ క్యాంపుకి పోయిండు, ఫోన్ చేసి ఏడ్చిండంట. అవును, వాళ్ళ అన్న ఫుల్ ఏడ్చాడు గైస్, వెరీ ఎమోషనల్. చెప్పు మాట్లాడు, ఇక్కడ నుంచి నిలబడి ఒక్క నిమిషం గైస్, ఇక మా బుడ్డిది ఏడ్చి పెద్ద మాట్లాడు. ఈ అన్న ఇంకా సోదిగాడు గైస్, ఇంకా మిస్ ఏమైంది? సాధించాడా? ఏం సాధించాడమ్మా? సో ఫస్ట్ అయితే గర్ల్స్ బ్యాచ్ అయితే అవుతుంది. ఏమన్నా ఆ క్లాస్ అక్కడ ఎందుకు పిలిచినా నాకు కూడా తెలియదు, ఏమైనా అక్కడ కూడా పిలవాలి, ఇంకా రెస్టారెంట్ పిలిచాను 10th క్లాస్ కాబట్టి. ఇది నా స్కూల్ మేట్, వేరే సెక్షన్ నా స్కూలే కానీ వేరే సెక్షన్ సేమ్ క్లాస్ అంతే. వీళ్ళందరూ వెళ్ళిపోయారు, మేమైతే చైర్స్ అయితే ఆక్యుపై చేసేసాం, అది మా రేంజ్ అనమాట. అరే మిస్టర్ సాయి రేవంత్ రెడ్డి అంటే స్టేజ్ పైన పింక్ కలర్ షర్ట్ వేసుకొని దిగుతుంది. ఇప్పుడే మనం టీఆర్ఎస్ ఫ్యాన్ అనమాట. పింక్ కలర్ డ్రెస్ ఎగురుతున్నాను. ఇంకా బ్యాచ్ అంతా ఇటే ఎక్కింది, ఇంకా ఎవరు కనబడితే నాకు తెలియదు గైస్. మనంతా తీటాలం అంటే వాళ్ళు ఫోటో దిగుతున్నారు కదా, మన వైపు చూడగానే ఈ అని పెడతాం, అది మన స్టైల్ అనమాట. ఎవరైనా చూడగానే టీ అని పెడతారు. ఎవరైనా మ్యాచ్ అవుతుంది కదా వాళ్ళ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి, ఓడిపోగాడు గెలవాలి ఎప్పుడు. రండి 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 రెండమ్మ రండి, ఇవాళ మీకు 10 రూపాయలు ఫ్రీ బిర్యానీ తినిపిస్తున్నాను అనమాట. వచ్చాడు కేసు కూడా ఫ్రీ బిర్యానీ కాదు, కసాయి కసాయి కసాయి. ఈ బెలూన్ చూడండి గేస్, పిల్లలతో ఆడుతున్నారు, పిల్లలతో ఆడుతున్నాడు గేస్ మా అన్నయ్య బెలూన్తో. रुको मैं करता మొత్తం రికార్డ్ కాలే ఇక్కడ ఆపుందా? ఆడు వీడియో డైరెక్ట్ ఆఫ్ చేయకుండా నాకు ఆఫ్ ఉందని చెప్పిండు. ఆడు చెప్పాలి. అంటుంది ఏమంటే వీడియో రికార్డ్ చేయమంటే చేయకూడదు. నా లెక్క బాగాలేదు. నాకు అసలు ఎందుకు చెప్పిన తెలుసా, లాస్ట్ 5 సెకండ్లని ఎందుకు ఆన్ చేసిన తెలుసా, నేను కింద టైం చేంజ్ చేయాలని అప్పుడు చూసినా నేను. అరే కష్టపడి వచ్చింది. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే అక్క ఏమని చెప్పిందంటే నా తమ్ముడు అని చెప్పింది. అదే కదా, ఇంకేం చేస్తాం చెప్పండి. సరే ఏం చేస్తాం, బెటర్ నెక్స్ట్ టైం అన్నీ అనేసాడు, పరుగు పోయింది గొల్లింది. ఇప్పుడు లంచ్ టైం అవుతుంది, సో లంచ్ తినేసేటప్పుడు అంటే ఏం తింటాం అంత చెప్తా కదా, ముందు అడిగా వీడియో స్టార్ట్ అయిందా అంటే స్టార్ట్ అయింది అన్నాడు. గైస్ ఇగో వాడు రికార్డింగ్ స్టార్ట్ చేసింది, వాడు పాజ్ చేసి పెట్టిండు. అంతా పాజ్ చేసిన అని చెప్పిండు. వీడియోలు అడిగా ముందరే. నాకు లాస్ట్ 10 సెకండ్స్ అన్న ఎట్లా తెలిసింది తెలుసా, నేను వాడి చేసిన మ్యాజిక్ ట్రిక్లు అన్న అయిపోయింది కదా, వీళ్ళు ఏమో మాట్లాడుకుంటుంటే టైం పాస్ కి ఎన్ని మినిట్స్ అయిందని చూసిన. అది అంతే ఉంది టైం. డిప్రెషన్లోకి వెళ్ళాడు. డిప్రెషన్ వాడిది ఇప్పుడు ఇదే. ఇక్కడ వస్తుంది చూడు, ఒక అన్న హెల్ప్ చేస్తున్నాడు. ఆ హెల్పింగ్ టైంలో కుదరకపోతే ఎలా ఉంటుంది? సారీ ఫర్ ద లాస్. మనమైతే లంచ్ అయితే చేసుకున్నాం, పన్నీర్ బిర్యానీ చూడండి, డిన్నర్ తెచ్చుకున్నాం, పన్నీర్ బిర్యానీ తెచ్చుకున్నాం అంతే. లంచ్ అయిపోయింది కానీ అందరూ వచ్చి నన్ను రోస్ట్ చేస్తున్నారు గైస్. మ్యాజిక్ ట్రిక్ జరిగింది, మళ్ళీ పెడతాను వినండి. అందరూ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, సగం ఇచ్చి మొత్తం వద్దులేండి గైస్ చెప్పలేను. ఇంకో ఏమాకు జరిగింది వాచ్ వేసుకొని చూడండి గైస్, ఆ వాచ్ అందరూ స్కామ్ చేసేసారు. అంటే అందరు కాదు,
అన్న తగిన సైలెంట్గా తీసేసాడు. వీడికి ఇచ్చాడు, వీడు వచ్చి నా జోబులో పెట్టాడు. అందరూ వచ్చి నా జోబులు గెలికారు గలీజ్గా. మొత్తం ప్యాంట్ అంతా బెల్ట్ అంతా తీసేసారు guys. మొత్తం ట్రిక్ మొత్తం ఏమైందని ఒక్క షో అందరూ నా జోబులో గెలికి నా బెల్ట్ లూజ్ చేశారు guys. వీళ్ళు పని పాట లేకుండా సైలెంట్గా కవర్ చేసుకోవాలి కానీ లేకపోతే బెల్ట్ మొత్తం లూజ్ చేసి ఆల్మోస్ట్ జాడేది. అది పరుగు పోయింది అందరం ముందర. ఫస్ట్ అన్న చిన్నగా మొత్తం ఆ కాయిన్ అటు ఇటు అన్నాడు, అంతా జరిగింది. సడన్గా చిన్నగా అన్న దేవుడికి అయింది. ప్యూర్ నాన్ వెజిటేరియన్ అక్కడైతే వెళ్తుంది అనమాట. దీని తర్వాత ఒక కాయిన్ ట్రిక్ అయింది. చేయి పైన పెట్టి చేయి పైన కాయిన్ ఉంది, ఎవరు తెలియదు. నా పైన ముందర చేసేది కాబట్టి నాకు తెలుసు. సో మ్యాజిక్ ట్రిక్ జరిగినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి మీ మాటల్లో. ఎందుకంటే రోస్ట్ అయిపోయింది కదా. సరే రోస్ట్ తను కావాలి, నేను అయ్యా అందరి ముందర. ప్రతి బుడ్డోడు వచ్చి నన్ను ఆడుకుంటున్నాడు guys. నేను ఫన్ మెటీరియల్ ఏంది వచ్చి నన్ను ఆడుకుంటున్నారు. తన 10,000 రూపాయల వాచ్ స్కామ్ చేసిన అక్కకి పాపం, ఈ అక్క గారికి పాపం బాగా ఉంది. నేనే 10,000 చేసిన. నేనే ఇచ్చిన గిఫ్ట్, నేనే ఇచ్చా వాచ్, నేనే ఇచ్చా కదా గిఫ్ట్, నేనే ఇచ్చా గిఫ్ట్. బర్త్డే అప్పుడు నేనే ఇచ్చా. ఫ్రెండ్ అని ఇచ్చేసాం. వీడు 10 రూపాయలు ఇచ్చాడు మా అన్నయ్య కాబట్టి నేను మొత్తం డబ్బులు వేసుకున్నా. ఏమో రూపాయి ఇచ్చింది, 10 పైసలు ఇచ్చింది. వీళ్ళేమో 100 రూపాయలు ఇచ్చారు. నేను మిగతా డబ్బులు అంతా మొత్తం నేనే పెట్టుకున్నా కేసు. ఎలాంటి పెట్టలేదు. ఈమె కూడా 10 రూపాయలు ఇచ్చింది సెట్ అంటే. మిగతా డబ్బులు అంతా నేను పెట్టుకున్నా. కానీ వీళ్ళందరూ నా దగ్గర నుంచి డబ్బా తీసుకొని వీళ్ళందరూ కలిసి ఇచ్చారు గైస్. నన్ను మాత్రం సైడ్ ఇచ్చేసేసారు. అవును గైస్, అన్న నా జోబులో చాక్లెట్ పెట్టలేదు అనుకో, కానీ బర్త్డే గిఫ్ట్ మేమే ఇద్దాం అనుకున్నాం, ఇంకా ఇవ్వలేదు. తినేస్తాం. ఇది చాక్లెట్ అంటారు గైస్, ఇంకా ఎవరైనా చెప్పండి. అదే జోబులో అంతా దానం గెలికారు మరి. నీకు ఎలా కనబడుతున్నారా? సైడ్ పెట్టు పోరా రాట్లేపో. ఏమని పాప వాళ్ళ మమ్మీ కంగటి సంపేసి పెడితే ఎడుతుంది. సో మన బ్రోకి అయితే ఇది ఇద్దాం, తీసుకురా చల్లగుండు గ్యాప్ వస్తుంది. సో గైస్ మీ ఖుషి మూవీలో మీకు మీ ఫేవరెట్ సాంగ్ చెప్పండి. నాకైతే ఫేవరెట్ ఆరాధ్య సాంగ్ అనమాట. కాదు మనకి అంటే మనకి లేరు, ఆడుకున్నారు అందరికి 10 మంది గ్యాంగ్ ఉంది అన్నగారికి. గ్యాంగ్, ఆ గ్యాంగ్లో మనం ఒక మెంబర్. ఫ్రెండ్షిప్ గ్యాంగ్ రా, ఫ్రెండ్షిప్ గ్యాంగ్ రే. ఎస్ గ్యాంగ్ లీడర్. ఇడు రైట్ హ్యాండ్, నేను లెఫ్ట్ హ్యాండ్. ఇష్టమేమో ఓకే అంకుల్. హాయ్ చెప్పండి అంకుల్. యూట్యూబ్లో పెట్టుకుంటాడంట. యా. సో కేక్ ఉంది, నేను కేక్ తినడానికి చెప్పాను. బర్త్డే అన్న కూతురు అని చెప్పాను. వాళ్ళ కూతురు బర్త్డే గైస్. అన్న 7 వీడియో తీసుకున్నాను. అన్న ఛానల్ ఉంది. అన్న కూడా యూట్యూబర్ అనమాట, తను కూడా ఒక క్రియేటరే. సో అన్న ఛానల్ పేరు వచ్చేసరికి లైఫ్ ఫిట్ అని. వీడియో మంచిగా వచ్చింది గైస్. ఈడే ఈ సోది ఆడే. నేను చెప్పా ఆన్ చేయరా అంటే వెళ్తుందా అని ఆన్ చేయకుండా వదిలేసాడు. ఇంకా దాని గురించే గుర్తు చేస్తుంది, ఇంకా ఏడుపు వస్తుంది గైస్. ఏడవాలా నవ్వాలా అర్థం కాదు. మన క్రికెట్లో ఓపెనింగ్ లెవెల్ ఎంతంటే వాటిలో ఓపెన్ చేయమని నా దగ్గరికి వస్తారు అందరు. ఏ బాటిల్ నాకు కూడా తెలుసు, ఏ బాటిల్ కూడా నాకు తెలుసు. అన్నగారు ఫేవరెట్ బాటిల్స్ తెచ్చుకునేది. అయితే నాకు కూడా వెళ్ళి కేక్ అసలు మరి అంటే ఈ నవ్వుతుంది చూడండి కడుపు పట్టుకోండి. సో గైస్ అందరికి ఏది తెచ్చుకున్నాను, నాకు మాత్రం ఒకటి అట్లా గైస్. ఇది ఫ్రెండ్షిప్ అంటారు మళ్ళీ. FENEND ఎండ్ ఫ్రెండ్షిప్ ఎండ్. నన్ను తిట్టినాకేమో నోరు వస్తుంది. దాని తర్వాత ఏమంటే తమ్మంటే నా కడుపు నొప్పి అమ్మ డాడీ డేట్స్ చూడండి గైస్. నేను ఎప్పుడు సెకండ్
అంతా గైస్ నా పేరు నేను ఎప్పుడు సెకండ్ ర్యాంకర్ గైస్ నేను ఎప్పుడు సెకండ్ ర్యాంకర్ తెచ్చుకుంటా ఫస్ట్ ర్యాంక్ ఎందుకు తెచ్చుకోనంటే ఏమైనా తెలుసు ఫస్ట్ ర్యాంక్ ఎందుకు తెచ్చుకున్నా అర్జునుడిగా స్మూత్ అలా పెట్టాడు మళ్ళీ అదే నాకు రాదురా అంతా మన 70 ఐటమ్స్ ఎడిటర్స్ ఐటమ్స్ అన్న 70 ఎడిటర్స్ ఇవా సో అందరూ అయితే అక్కడ లంచ్ చేస్తున్నారు సారీ లంచ్ అన్నారు గైస్ సారీ డిన్నర్ అది అందరు డిన్నర్ చేస్తున్నారు ఏమో చూడండి కడుపు నొప్పి వస్తుందంట మళ్ళీ అన్న 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 సంపుతుంది నన్ను అరే ఏమన్నా నాకు కూడా వెళ్తా వచ్చు కదరా వీడియో దొబ్బెట్టినందుకు ఈమె పేరు హైతి గైస్ అందరికన్నా ఏమి పొట్టిది ఈమె నుంచుంటే అక్క అంత హైట్ ఉంది పొట్టిది మళ్ళీ అన్న పేరు ఆదిత్య భరత్ అన్న కాదు నాకు కూడా తమ్ముడు కాదు అన్న కాదు తమ్ముడు ఇయర్ బాన్ 210 ఎవరు మమ్మీ పేరు ఒకసారి గైస్ నా పేరు రేవంత్ వీడి పేరు రేవంత్ అంటే ఏ రేవంత్ గుర్తుకొస్తారు మా మమ్మీ కూడా ఛానల్ ఉందని మీ అందరు కూడా తెలుసు అనుకుంటా ఎండి వారి వంటలు సో ఎవరైతే కొత్తగా చూస్తారో కడుపు నొప్పి పోయింది గైస్ కడుపు నొప్పి పోయింది అన్ని వెజ్ ఐటమ్స్ అయితే చేస్తాం మా మమ్మీ సో చూడండి మీ సపోర్ట్ చూపిస్తే నేను కూడా మీ అంత స్థాయికి వస్తా ఎస్ ఐ వెజ్ బ్యాచ్ వి ఈట్ ఓన్లీ వెజ్ నో చికెన్ నో మటన్ నో ఈటింగ్ ఎనీథింగ్ ఓన్లీ వెజ్ మా అన్న కొడితే అట్లే నాకు లాస్ట్ టైం అయితే నేను ఒక మీమ్స్ వీడియో పెట్టాను కదా గైస్ మీమ్స్ వీడియోలో అందరికన్నా హైలైట్ మేము అయితే తందే గైస్ వచ్చి పరుగు పోయింది గైస్ మొత్తానికి పరుగు పోయింది గైస్ లాస్ట్ వచ్చి అనేసి మొత్తం పరుగు పోయింది కానీ మనకి ఏం పర్లేదు కంటెంట్ వచ్చింది కాబట్టి ఏం పర్లేదు చీ అనేసి ఈ భయ్య గారు అయితే మొత్తానికి డైలాగ్స్ అన్నగారిని నేనే రోజు చేసా 3 తీయండి తెలిసిందిగా సరే గైస్ నేను మళ్ళీ ఇంట్రెస్ట్ నేనే నేను కట్ చేసేస్తాను అది సో గైస్ నా సోది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి అరే చూడండి నా కళ్ళ నుంచి ఇంకా నీళ్ళు వైట్గా వస్తున్నాయి గైస్ అరే నీళ్ళు వైట్ అరే వీటి పట్టుకుంటే ఇంకా నుంచి షాక్ కొడుతుంది గైస్ నువ్వు దూరం వెళ్ళి నాకు షాక్ కొడుతుంది ఇంకా సో గైస్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ చేసేటప్పుడైతే మళ్ళీ కలుస్తాం స్టేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ అయితే మిమ్మల్ని అయితే త్వరలో కలుస్తాం స్టేట్ మళ్ళీ చెప్పు బాయ్ మళ్ళీ చెప్పు బాయ్ గైస్